అసలు సూర్యుడు రంగు తెలిస్తే షాక్ అవుతారు. కానీ నిజంగా సూర్యుడి అసలు రంగు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంటే నిజంగా సూర్యుడు పసుపేనా? లేదు. సైంటిస్టుల ప్రకారం సూర్యుడు అసలు రంగు తెలుపు. అది మనకు పసుపు లేదా ఎర్రగా కనిపించడంలో కారణం అటామోస్ఫియర్ స్కాటరింగ్ ఎఫెక్ట్. సూర్యకిరణాలు భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు వేర్వేరు కలర్స్ లోకి కిరణాలు వేరే విధంగా స్కాటర్ అవుతాయి. పసుపు, ఎరుపు రంగులు ఎక్కువగా మిగిలిపోతాయి కనుక మన కంటికి అలా కనిపిస్తాయి. నిజం ఏమిటి అంటే సూర్యకాంతి అంటే మనం ఎల్లో లైట్ అనుకుంటాం, కానీ అదొక మిక్స్ అన్ని కలర్స్ కలిపిన శుద్ధమైన వైట్ లైట్. నాసా తీసిన స్పేస్ ఇమేజెస్ లో మీరు చూపించినట్లయితే అది సూర్యుడిని తెల్లగా చూపిస్తాయి, ఎందుకంటే అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి. అంటే మనం రోజు చూసే సూర్యుడు వాస్తవంగా తెలుపు రంగులోనే ఉంటాడు. ఇక మీదట ఎవరైనా సూర్యుడు పసుపు కదా అంటే మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి, అది మనకే అలా కనిపిస్తుంది, కానీ సూర్యుడు తెల్లగా ఉంటాడు. చనిపోయాక మన మెదడు చివరిసారి ఏం చూస్తుంది? మనిషి చివరి శ్వాస తీసుకున్న తర్వాత అంతే అనుకుంటున్నారా? ఇంకా ఒక చీకటి లోపల వెలుగుతూ ఉంది. ఒక అద్భుతమైన నిజం తెలుసుకోండి, చనిపోతే మన మెదడు తక్షణమే ఆగిపోదు. ఇంకా కొన్ని నిమిషాల పాటు మెదడు సూపర్ యాక్టివ్ అవుతుంది. 2013లో కెనడాలో జరిగిన ఒక షాకింగ్ స్టడీలో ఒక 87 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత డాక్టర్లు అతని మెదడును ఈఈజీ యంత్రంలో ట్రాక్ చేశారు. చనిపోయిన ఆఖరి 30 సెకండ్లలో మెదడులో గమ్మత్తైన గామా బ్రెయిన్ వేవ్స్ పీక్ అయ్యాయి. గామా వేవ్స్ అంటే ఏమిటంటే మనకు డ్రీమ్స్, మెమోరీస్, హైయెస్ట్ కాన్షియస్నెస్ ఉండే సమయంలో వచ్చే వేవ్స్. ఇవి మన జీవితంలో గాఢమైన అనుభూతులను అనుభవించే సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చనిపోయే కూడా మన మెదడు చివరిసారి మన జీవితాన్ని ఒక ఫ్లాష్ లా చూస్తుందనేది శాస్త్రీయంగా చెబుతోంది. ఇంతకీ మీరు ఏదైనా సినిమా చూసారా? చివరికి జీవితం ఒక క్షణంలో కనబడింది అంటారు కదా, అది ఒక మైత్ కాదు, ఒక సైంటిఫిక్ ఫెసిబిలిటీ. మన మెదడు చివరిసారిగా ఏమి చేస్తుందో తెలుసా? మన జీవితంలోని గొప్ప జ్ఞాపకాలను, మనం ప్రేమించిన వాళ్ళ ముఖాలను ఒక్కసారిగా తిరిగి చూపిస్తుంది. అందుకే కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెప్తారు, నా సుదీర్ఘ జీవితంలో ఒక సెకండ్లో రివైండ్ అయ్యింది అని. చనిపోయిన తర్వాత జుట్టు పెరుగుతుందా? నిజం తెలిస్తే షాక్ అవుతారు. మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, మనిషి చనిపోయాక కూడా కొంతకాలం వరకు జుట్టు, గడ్డం పెరుగుతాయంట. మీకు కూడా అలా అనిపించిందా? అయితే ఇదో భయానకమైన సత్యం కాదు, ఒక తప్పుడు అపోహ మాత్రమే. అంటే చనిపోయాక జుట్టు పెరగడం అస్సలు జరగదు. మరి ఇది ఎలా మొదలయ్యింది? ముందుగా డెడ్ బాడీ చూడగానే జుట్టు, గడ్డం, మీసాలు పెరిగినట్లు కనిపిస్తుంటుంది. ఇదే చూసి అమ్మో చనిపోయాక ఇంకా ఇవి పెరుగుతాయా అనుకుంటాం. కానీ నిజానికి ఏం జరుగుతుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో నీరు మట్టం, మాయిశ్చర్ చాలా తగ్గిపోతుంది. అంటే చర్మం కొంచెం పిక్కుపోతుంది, తేలికగా క్రుంకులా మారుతుంది. దాంతో జుట్టు, గడ్డం, మీసాలు కాస్త బయటకు కనిపిస్తూ పెరిగినట్లే అనిపిస్తాయి. సైంటిఫిక్ పాయింట్లో చెప్పాలంటే జుట్టు పెరగాలంటే శరీరంలో సెల్స్ కి ఎనర్జీ కావాలి. అది ఉండాలంటే హార్ట్ పంప్ అవుతూ బ్రీతింగ్ జరుగుతూ ఉండాలి. కానీ ఒకసారి మనిషి చనిపోతే ఆ సెల్స్ కి ఎలాంటి పవర్ ఉండదు, అంతే గ్రోత్ ఆపేస్తుంది. అంటే స్పష్టంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత జుట్టు పెరగడం కాదు, చర్మం కుళ్ళిపోతూ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. మనిషి చనిపోవడానికి ముందే శరీరం సంకేతాలు ఇస్తుందా? చనిపోవడానికి ముందే మన శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అది గుర్తుపట్టగలిగితే జీవితం రక్షించవచ్చు కూడా. అయితే ఈ సంకేతాలన్నీ ఆఖరి 24 గంటల్లో బాగా స్పష్టంగా కనిపిస్తాయి. అవి ఏమిటో, ఎందుకు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చలిగా మారే చేతులు, కాళ్ళు. చనిపోవడానికి ముందు శరీరం ప్రాణాలను ముఖ్యంగా అవయవాల దగ్గర కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో చేతులు, కాళ్ళు చల్లబడిపోతాయి, రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది చాలా మందికి కనిపించే ప్రాథమిక సంకేతం. శ్వాస మార్పులు నెమ్మదిగా అడ్డు తగిలినట్లు. చివరి గంటల్లో మన శ్వాస పూర్తిగా రెగ్యులర్ గా ఉండదు, ఒకసారి తీసుకుంటాం, తర్వాత కొన్ని సెకండ్లు బ్రేక్. ఇలాంటిది చైనీస్ స్టోక్స్ బ్రీతింగ్ అంటారు. ఇది మెదడుకు తక్కువ ఆక్సిజన్ చేరుతుందనేది సూచిస్తుంది. చెప్పలేని అలజడి, బాధ. కొంతమందికి, మనుషులకి చనిపోవడానికి కొన్ని గంటల ముందు వారు చాలా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు. ఒకే చోట కూర్చోలేరు, పడుకోలేరు. శరీరం లోపల నుంచి ఏదో బయటకు వెళ్లాలన్న ఫీలింగ్ వస్తుంది. దృష్టి తేడాలు, శూన్యంగా ఉండడం. చివర్లో కొంతమంది ఖాళీగా ఎక్కడికో చూస్తున్నట్లు ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో ఫోకస్ ఉండదు. కొంతమంది ఎవరు లేని వ్యక్తులు చూస్తున్నట్లు కూడా ఉంటారు. ఇంకొక కొంతమందికి చివరి క్షణాల్లో ఎటువంటి భయం, బాధ ఉండదు, ఒక శాంతమైన తృప్తికరమైన భావన కలిగిస్తుంది. శరీరం ఎండోర్ఫిన్స్ అనే కెమికల్స్ ని విడుదల చేస్తుంది. మనిషి చనిపోవడం అనేది ఒక్కసారిగా జరగదు, అది శరీరం ఇచ్చే చివరి సంకేతాల ప్రయాణం. మనం వాటిని గమనించి ఒక మానవత్వంతో చూసే అవకాశం మనకుంది. ఒకసారి ఆ సంకేతాలను అర్థం చేసుకోగలిగితే అది మరణాన్ని భయంగా కాకుండా ఒక సహజమైన ప్రయాణంగా మార్చేస్తుంది. 7 రోజులు నిద్ర లేకుండా బ్రతికిన మానవుడు. మీరు ఒక్కరోజు నిద్రపోకపోతే తలనొప్పి, ఒళ్ళు బద్దలవుతుంది కదా. కానీ 1964లో ఒక విద్యార్థి నిద్రపోకుండా ఏకంగా
264 గంటలు అంటే 11 రోజులు బ్రతికాడు. ఆ విద్యార్థి పేరు ర్యాండే గార్డ్నర్. అమెరికాలో ఉన్న హై స్కూల్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్ తో పాటు ఎంతో కాలం నిద్ర లేకుండా ఉండగలమా అనే ప్రయోగం చేశాడు. 1వ రోజు అలసటే గాని సహించగలిగాడు. 3వ రోజు కళ్ళు స్వల్పంగా మూసుకుపోయాయి. 5వ రోజు ఇతరుల మాటలు వినిపిస్తున్నా అర్థం కాదు. 7వ రోజు అల్యూసినేషన్స్ మొదలయ్యాయి. 10వ రోజు నేను ఎవరో మర్చిపోయాను అన్నాడు. కానీ ఆశ్చర్యకరంగా 11వ రోజు అతను పడుకున్నాడు. 14 గంటలు గాఢ నిద్ర పడ్డాక లేచి మాట్లాడాడు, నవ్వాడు. శాశ్వత మానసిక సమస్యలు రాలేదు. ఈ ప్రయోగం తర్వాత శాస్త్రవేత్తలు నిద్ర లేనిదే బ్రెయిన్ ఎలా కరెక్ట్ గా పని చేయగలుగుతుందో తెలుసుకున్నారు. ఒకవేళ 11 రోజుల కంటే ఎక్కువగా నిద్రపోకుండా ఉంటే అది బ్రెయిన్ డ్యామేజ్, మరణానికి దారి తీస్తుందని చెబుతారు. ఈ రోజుకి ర్యాండీ గార్డ్నర్ రికార్డు బద్దలవ్వలేదు. నిద్రను చిన్న చూపు చూడకండి. ఒక రాత్రి నిద్ర పోకపోయినా మెదడు తిప్పేయవచ్చు. ఇలాంటి షాకింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.